గత ఏడాది 'అమరన్' సినిమాతో ప్రేక్షకులను అలరించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఇందు రెబాకా వర్గీస్ ప్రాంతంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా బుజ్జి తల్లి హైలేసా పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి నాగచైతన్య జోడీ నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చైతు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమాలో చూసిన నాగ చైతన్యకు ఇప్పుడు తండే సినిమాకు చూస్తున్న చైతుకు చాలా తేడా ఉంది. జైల్లో ఉన్న సీన్ ముందు షూట్ చేశారు. ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు. చైతు యాక్టింగ్ చూసిన తర్వాత నేను దర్శకుడికి ఓ మాట చెప్పాను. మనకు ఉన్న స్క్రిప్ట్ కు తను చేసిన పర్ఫార్మెన్స్ కు నేను చేసింది కొంచెం తక్కువైపోయింది కనుక నా సీన్ లో నా పర్ఫార్మెన్స్ మరింత బాగా చెయ్యాలి. లేదంటే చైతు చేసిన ఆ సీన్ కి ఇది మ్యాచ్ కాదని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సీన్ చైతు యాక్టింగ్ చూసాక అలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో చైతు యాక్టింగ్ పై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో చైతు ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలాగుంటే నాగచైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సముద్రంలో సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి చైతు యాక్టింగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. గత ఏడాది 'అమరన్' సినిమాతో ప్రేక్షకులను అలరించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఇందు రెబాకా వర్గీస్ ప్రాంతంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా బుజ్జి తల్లి హైలేసా పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి నాగచైతన్య జోడీ నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చైతు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమాలో చూసిన నాగ చైతన్యకు ఇప్పుడు తండే సినిమాకు చూస్తున్న చైతుకు చాలా తేడా ఉంది. జైల్లో ఉన్న సీన్ ముందు షూట్ చేశారు. ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు. చైతు యాక్టింగ్ చూసిన తర్వాత నేను దర్శకుడికి ఓ మాట చెప్పాను. మనకు ఉన్న స్క్రిప్ట్ కు తను చేసిన పర్ఫార్మెన్స్ కు నేను చేసింది కొంచెం తక్కువైపోయింది కనుక నా సీన్ లో నా పర్ఫార్మెన్స్ మరింత బాగా చెయ్యాలి. లేదంటే చైతు చేసిన ఆ సీన్ కి ఇది మ్యాచ్ కాదని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సీన్ చైతు యాక్టింగ్ చూసాక అలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో చైతు యాక్టింగ్ పై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో చైతు ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలాగుంటే నాగచైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సముద్రంలో సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి చైతు యాక్టింగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. గత ఏడాది 'అమరన్' సినిమాతో ప్రేక్షకులను అలరించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఇందు రెబాకా వర్గీస్ ప్రాంతంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ
సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా బుజ్జి తల్లి హైలేసా పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య జోడీ నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చైతు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమాలో చూసిన నాగ చైతన్యకు ఇప్పుడు తండే సినిమాకు చూస్తున్న చైతుకు చాలా తేడా ఉంది. జైల్లో ఉన్న సీన్ ముందు షూట్ చేశారు. ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు. చైతు యాక్టింగ్ చూసిన తర్వాత నేను దర్శకుడికి ఓ మాట చెప్పాను. మనకు ఉన్న స్క్రిప్ట్ కు తను చేసిన పర్ఫార్మెన్స్ కు నేను చేసింది కొంచెం తక్కువైపోయింది కనుక నా సీన్ లో నా పర్ఫార్మెన్స్ మరింత బాగా చెయ్యాలి. లేదంటే చైతు చేసిన ఆ సీన్ కి ఇది మ్యాచ్ కాదని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సీన్ చైతు యాక్టింగ్ చూసాక అలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో చైతు యాక్టింగ్ పై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో చైతు ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలాగుంటే నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సముద్రంలో సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి చైతు యాక్టింగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. గత ఏడాది అమరన్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఇందు రెబాకా వర్గీస్ ప్రాంతంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా బుజ్జి తల్లి హైలేసా పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య జోడీ నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చైతు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమాలో చూసిన నాగ చైతన్యకు ఇప్పుడు తండే సినిమాకు చూస్తున్న చైతుకు చాలా తేడా ఉంది. జైల్లో ఉన్న సీన్ ముందు షూట్ చేశారు. ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు. చైతు యాక్టింగ్ చూసిన తర్వాత నేను దర్శకుడికి ఓ మాట చెప్పాను. మనకు ఉన్న స్క్రిప్ట్ కు తను చేసిన పర్ఫార్మెన్స్ కు నేను చేసింది కొంచెం తక్కువైపోయింది కనుక నా సీన్ లో నా పర్ఫార్మెన్స్ మరింత బాగా చెయ్యాలి. లేదంటే చైతు చేసిన ఆ సీన్ కి ఇది మ్యాచ్ కాదని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సీన్ చైతు యాక్టింగ్ చూసాక అలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో చైతు యాక్టింగ్ పై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో చైతు ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలాగుంటే నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సముద్రంలో సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి చైతు యాక్టింగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. గత ఏడాది అమరన్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఇందు రెబాకా వర్గీస్ ప్రాంతంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా బుజ్జి తల్లి హైలేసా పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య జోడీ నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చైతు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది.
ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమాలో చూసిన నాగ చైతన్యకు ఇప్పుడు తండే సినిమాకు చూస్తున్న చేతుకు చాలా తేడా ఉంది. జైల్లో ఉన్న సీన్ ముందు షూట్ చేశారు. ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు. చేతు యాక్టింగ్ చూసిన తర్వాత నేను దర్శకుడికి ఓ మాట చెప్పాను. మనకు ఉన్న స్క్రిప్ట్ కు తను చేసిన పర్ఫార్మెన్స్ కు నేను చేసింది కొంచెం తక్కువైపోయింది కనుక నా సీన్ లో నా పర్ఫార్మెన్స్ మరింత బాగా చెయ్యాలి. లేదంటే చేతు చేసిన ఆ సీన్ కి ఇది మ్యాచ్ కాదని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సీన్ చేతు యాక్టింగ్ చూసాక అలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో చేతు యాక్టింగ్ పై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో చేతు ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలాగుంటే నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సముద్రంలో సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి, చేతు యాక్టింగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. గత ఏడాది అమరన్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఇందు రెబాకా వర్గీస్ ప్రాంతంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా బుజ్జి తల్లి, హైలేసా పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య జోడీ నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్